నోయిడాలోని సెక్టర్ 93 ప్రాంతంలో సూపర్టెక్ 2009లో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. 40 అంతస్తుల బిల్డింగ్లో అక్రమాలు జరిగాయంటూ ఇక్కడ ఉన్న స్థానికులు ఒక లీగల్ కమిటీ ఏర్పడి వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ నెల 25న కూల్చివేయాలంటూ ఆదేశాలు చేసింది. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంతా రెడీ అయింది. ఈ నెల 28న ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 100 మీటర్ల ఎత్తున్న భారీ టవర్స్ ని 9 సెకండ్లలోనే కూల్చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. సూపర్టెక్ సంస్థ నిర్మించిన 100 మీటర్ల ఎత్తున్న ట్విన్ టవర్స్ ఈ నెల 28న మధ్యాహ్నం 2:30కు కూల్చేయనున్నారు. వీటిని కూల్చేసేందుకు 3500 కిలోల పేలుడు పదార్థాలు వాడనున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్రక్లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి టవర్స్ లో ఫిక్స్ చేశారు. సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్విన్ టవర్స్ పక్కనే అంటే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. మరోవైపు రోడ్డు, ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. భారీగా దుమ్ము వచ్చే అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న ఫ్లాట్లను ప్లాస్టిక్ షీట్స్ తో కప్పేస్తున్నారు. ఈ నెల 28న టవర్ సమీపంలోని హైవేపై వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. కూల్చివేతను పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పించారు. అయితే ఈ భారీ భవనాలను ఎలా కూల్చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 200 మీటర్ల ఎత్తున్నాయి. వీటి పక్కనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. ఈ టవర్లు కూలితే వాటి శిథిలాలు అపార్ట్మెంట్లపై పడే ప్రమాదం ఉంది. కానీ నిపుణులు మాత్రం పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పని పూర్తి చేస్తామని అంటున్నారు. అనుకోని ఘటనలు జరిగితే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీలో నివసిస్తున్న 5000 మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7:30 గంటలకి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. వారికి చెందిన 1200 వాహనాలను కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. టవర్స్ సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2:15 నుంచి 2:45 వరకు నిలిపివేస్తారు. జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28న రోజంతా ప్రజలు వాహనాలను రానివ్వరు. देखिए, जब भी बिल्डिंग करेंगे दो तरह की समस्याएं क्रिएट हो सकती हैं. एक एयर पोल्यूशन हो सकता है, दूसरा नॉइज पोल्यूशन. नॉइज पोल्यूशन का बहुत इफेक्ट लंबा नहीं होगा, ये शॉर्ट टर्म इफेक्ट होगा. आसपास के जो लोग हैं, खास करके जो लोग बीमार हैं या बच्चे हैं, प्रेग्नेंट महिला, उनको इफेक्ट करेगा. जो लॉन्ग टर्म इफेक्ट है वो होगा एयर पोल्यूशन की वजह से. इवन उसमें भी शॉर्ट टर्म और लॉन्ग टर्म हो सकता है. या आंख में दिक्कत होना, जलन होना, आंख में पानी आना, रेडनेस होना, कंजक्टिवाइटिस होना, इसके तक नाक में ब्लॉक हो जाना, नजल कंजेशन होना, गले में थ्रोट इचिंग होना, इरिटेशन होना, कफ होना. जो अस्थमा के पेशेंट है उनका अस्थमा, सांस में दिक्कत आ सकती है. जो हार्ट के पेशेंट है उनको एंजाइना हो सकता है, चेस्ट पेन हो सकता है. जो गर्भवती महिलाएं उनको प्रीमेच्योर पेन हो सकते हैं, प्रीमेच्योर डिलीवरी हो सकती है, बच्चे की हाथ गति बढ़ सकती है. या जो न्यूरोलॉजिकल पेशेंट्स हैं उनको हेडेक है, माइग्रेन है, मेंटल डिस्टर्बेंस, ये सब हो सकते हैं. तो ये सब प्रॉब्लम्स आ सकती हैं शॉर्ट टर्म में. लॉन्ग टर्म में कुछ लोगों में हो सकता है, बिकॉज अब खाली इसकी वजह से नहीं और भी जो वायु प्रदूषण है उसकी वजह से उनको क्या नाम है कैंसर की संभावना हो सकती है, क्रॉनिक ब्रोंकाइटिस हो सकती है, अस्थमा हो सकता है, स्किन प्रॉब्लम हो सकती है. కూల్చే ప్రక్రియ మొత్తం ఎడిఫిస్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. ఈ నెల 28న మధ్యాహ్నం 2:30కు బ్లాస్ట్ జరగనుంది. దీనికోసం 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. 2 భవనాల్లో 9600 రంధ్రాలు చేసి 3500 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేశారు. 2 టవర్లలో డిటోనేటర్లు, పవర్ సప్లై కోసం 20,000 కనెక్షన్లు ఇచ్చారు. 8 నుంచి 9 సెకండ్లలో టవర్లు నేలకొరుగుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. కూలిన తర్వాత 25,000 క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని తొలగించేందుకు దాదాపు 3 నెలలు పట్టొచ్చని అంటున్నారు. अब देखो, जो इलीगल है वो तो इलीगल है. मेरे हिसाब से आगे के लिए भी लेसन मिलेगा, आगे के बिल्डर्स के लिए, कि काम सारा लीगली किया जाए और सारी चीज़ें. मतलब आई थिंक उस पर्सपेक्टिव से देखा जाए तो ये एक अच्छा स्टेप ही है कि कुछ एक अच्छा ही डिसीजन मेरे हिसाब से लिया गया है. భవనాన్ని పేల్చివేస్తే ఏదైనా ఒక వైపు ఒరిగిపోయే ప్రమాదం ఉంది.
కానీ ఇక్కడ అలా జరగకుండా చర్యలు చేపట్టామని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. 2 టవర్లు కూడా ఉన్న చోటే నిలువుగా కుప్పకూలిపోతాయంటున్నారు. దీనికి తగ్గట్టుగానే పేలుడు పదార్థాలు ఫిక్స్ చేశామని చెబుతున్నారు. పేలుడు సమయంలో ఒకే వైపు ఒరిగిపోకుండా అన్ని వైపులా బ్లాస్టింగ్ ఒకేసారి జరుగుతుందని అంటున్నారు. కూలిపోయే సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న భవనాల వైపు దూసుకెళ్లే ప్రమాదముంది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై ఈ ప్రభావం పడకుండా భారీ కందకాలు తవ్వారు. శిథిలాలు అటువైపు వెళ్లినా కందకాల్లో పడి ఆగిపోతాయి. అలాగే శిథిలాలు అపార్ట్మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. పేలుడు ప్రభావం 50 మీటర్ల వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ 50 మీటర్ల దూరంలోపే ఇతర అపార్ట్మెంట్లు ఉన్నాయి. దీంతో అందులో ఉండేవారు టెన్షన్ పడుతున్నారు. 100 మీటర్లున్న భారీ భవనం కూలితే తమ అపార్ట్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయోనని అంటున్నారు. आज तक हमारे को ये नहीं बताया, न्यूज़पेपर से ही पता है 28 को सुबह हमें 7 बजे खाली करना है. ऑफिशियल कम्युनिकेशन ना हमारी एओए से ना वहाँ से किसी से कोई हमें ऑफिशियल कम्युनिकेशन नहीं है. कहाँ जाएंगे, क्या करेंगे, गाड़ियाँ खाली करनी है. अब सामान को तो कुछ कर नहीं सकते, तो अब इंडिविजुअल जो कवर कर सकते हैं वो करेंगे थोड़ा बहुत. बहुत सब लोग बहुत अनसर्टन है क्योंकि हमें सुबह 7 बजे निकल के यहाँ से जाना है. When we come back, we don't know what the situation will be. Especially like asthma, people with asthma, we don't know what will be the dust level and how long it will be feasible for us to come and stay here. That is one aspect. We don't know what the impact is. We have been told that nothing is going, no damage will happen. ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం. దీంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. నోయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. నిర్మాణ సంస్థ నిబంధనలను గాలి కొదిలేయడంతో కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు. అధికారులు కూడా బిల్డర్తో మిలాఖతై నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా ఓ 4 వ్యక్తులు 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణం అక్రమమేనని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని గతేడాది ఆగస్టు 31న కోర్టు ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తి కావాలి. కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 28కి వాయిదా పడింది. एक बहुत बड़ा लेसन है कि कैसे अगर मान लो कोई चीज़ इलीगल बनाई जाती है तो वो डेमोलिश हो जाएगी, क्योंकि ये एक फर्स्ट, मेरे ख्याल से मेरी नॉलेज में एक ऐसा फर्स्ट वो है घटना ऐसी घट रही है जिसमें इतनी बड़ी तैयार बिल्डिंगों को, ट्विन बिल्डिंग्स को गिराया जाएगा. కూల్చివేత మొత్తం తాము అనుకున్న ప్రకారమే జరుగుతుందని ఇంజనీర్లు, విదేశాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ అది కూలిపోయే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పటికే చుట్టుపక్కల వారిని టెన్షన్ పెట్టిస్తోంది. తమ అపార్ట్మెంట్లను మళ్లీ చూసుకోగలమో లేదోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే చుట్టుపక్కల భవనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వాటి ఓనర్లు నష్టపోకుండా 100 కోట్ల బీమా కవరేజ్ తీసుకుంది ఎడిఫస్ కంపెనీ. అపార్ట్మెంట్లకు ఏదైనా డ్యామేజ్ జరిగినా బీమా డబ్బుతో రిపేర్ చేసి ఇవ్వనుంది. ఎవరైనా ముసలి వాళ్ళు, వ్యాధులు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించాలి. అయితే పేలుడు పదార్థాలు పెడతారు కాబట్టి ఆ రేడియేషన్స్, అందులో ఉండే వ్యర్థాలు బయటికి రావడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు
దాదాపు 10-12 కిలోమీటర్ల ప్రాంతం వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అందరూ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, ఏదైనా ఇంట్లో అనారోగ్యానికి గురైన వారంతా జాగ్రత్తగా పాటించాలంటూ ఇక్కడ ఉన్న డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.